బాబు కదిలిరా అంటే రావడానికి ఎవరికైనా ఏం మేలు చేశాడని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క మేలు చెప్పలేని దుస్థితి చంద్రబాబుది. మాజీ మంత్రి పేర్ని నాని చూపించిన దారిలో ఎంతో మంది వెళ్ళి ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా పలపం పెట్టి చదువు నేర్పించాడు. ఒకప్పుడంట ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే తన్నుండగా చూపించేవాళ్ళంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 1,60,00,000 పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1,60,00,000 పైచిలుకున్న కుటుంబాల్లో ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1,50,00,000 ఇచ్చారా, 1,60,00,000 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం ఏ ఉద్యోగం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా. బేసిక్ ఎంత ఉంది? మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా. 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, 40,000 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు 48,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కాదా? ఇది ఉద్యోగ కల్పన కాదా? 2 లక్షల పైచీలకు 2 లక్షల సుమారుగా 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం, లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు ఈ రాష్ట్రానికి, ప్రజలకి. అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరిపాలన బాధుడే బాధుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటుతున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి. మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీళ్ళు విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్ళి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్ళి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది?
నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో? బెంగళూరులో ఎంత ఉంది? హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360 370 కదా అర కేజీ నెయ్యి. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30-32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, మీరు ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి, బెంగళూరుకి, అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని. పోనీ రామోజీరావు గారు మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? తగ్గేదేలే లేదంటున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు. నిన్న కార్మికుల ఆందోళనతో దద్దరిల్లిన విజయవాడ. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తున్న సామాన్య జనం. మేము చేసిన పాపం ఏంటంటే న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అంగన్వాడీలను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని అడగటానికి వచ్చినందుకే మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు రాజకీయ పార్టీలను కూడా వీధుల్లోకి లాగి మీకు మద్దతుగా తీసుకొస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా నడుస్తా ఉంది ఈ ఉద్యమం. అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలు కూడా వచ్చి దండాలు పెడుతున్నారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకని వాళ్ళు వచ్చి దండాలు పెడుతున్నారు. కానీ సమస్యని పరిష్కరించడానికి ఏ ఒక్కళ్ళు కూడా పూనుకోవటం లేదు. 23 రోజులుగా సాగుతున్నటువంటి ఈ సమ్మె చరిత్రలోనే అపూర్వమైనటువంటిది, అసాధారణమైనటువంటి సమ్మె. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. ఈ సమ్మెను ఇప్పటికైనా పరిష్కరించి మీరందరూ మీ విధుల్లో చేరి అంగన్వాడీలు నడుపుకునేటట్టు చేయగలిగితే అది ప్రభుత్వానికి శుభం. లేకపోతే ప్రభుత్వం ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఈ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదు. ఇది హక్కుల కోసం సాగుతున్నటువంటి, న్యాయం కోసం సాగుతున్నటువంటి ఉద్యమం ఇది. 2015-16లో ఇదే రకంగా మీరు విజయవాడలోనే పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా వచ్చి మీ పక్కన కూర్చొని మీకు మద్దతు తెలియజేశారు. చాలా న్యాయమైంది. 21,000 ఆ రోజు వాళ్ళు డిమాండ్ చేశారు కనీస వేతనం ఉండాలని. మరి 21,000 ఉండాలని ఆ రోజు మీరు డిమాండ్ చేశారే. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అవుతా ఉన్నది. ఈ రోజు కనీసం మీరు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోవటం మీ చేత కాదని అడుగుతా ఉన్నాను. సుబ్బరామన్ గారు చెప్పారు, నేను వింటాను, నేను కన్నాను, నేను చూశానని. ఇప్పుడేమంటున్నారు? నేను వినను, నేను చూడను అంటున్నారు. ఇది ఒక బజర ప్రభుత్వం, ఇది ఒక కుంటి ప్రభుత్వం, ఇది ఒక చెవిటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు తెరిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది. ఈరోజు మీరు అందరూ ఇక్కడ వేల మంది ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. మీరు చేరుకోకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ట్రక్కులు చాలలేదు, బస్సులు చాలలేదు, ఆటోలు చాలలేదు, చివరికి పోలీసులు కూడా అలిసిపోయి సొలిసిపోయి వాళ్ళు మీ పక్కన కూలబడ్డారు. ఏ రకమైనటువంటి శక్తి పోరాటం, నారీ శక్తి పోరాటం ఇదే. ఈ నారీ శక్తిని ఆపటం ఎవరి వల్ల కాదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. పిల్లలకు జన్మనిచ్చేటువంటి తల్లి, పిల్లల్ని పోషించేటువంటి తల్లి ఈ రోజు అపర కాళికలాగా వచ్చిందనంటే ఆ ప్రభుత్వానికి మూడినట్టే అని అర్థం. అందుకే వీళ్ళ శాపాలు కావాలా, వీళ్ళ వరం కావాలా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి వరం కోసం మహిళలు ఎదురు చూడటం లేదు. మహిళల యొక్క శాపమా, మహిళల యొక్క వరమా ఆయన తెలుసుకోవాలి. అది ఆయన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ రోజు వరకు అంగన్వాడీల భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమం, రేపటి నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమంగా మారబోతుంది. ఇది ఆయన గుర్తించాలి. 5వ తేదీ నుంచి మీరందరూ విధుల్లో చేరాలని కలెక్టర్లు ఇచ్చారు హుకుం. చేరకపోతే గుడివాడ అమర్ నటనకి ఆ నంది అవార్డు ప్రకటించాలి. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తక్షణమే వైసీపీకి రాజీనామా చేయాలి.
రాజీనామాలు చేయని వారు ఉత్తరాంధ్ర ద్రోహులు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ముఖ్యంగా దాడి వీరభద్రులు గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి చేసిన వ్యక్తి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ చేయటం నిజంగా మేము చాలా ఆనందపడ్డాం. మేమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి ఆయన ఆలోచనలు, ఈ ఉత్తరాంధ్రకి ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేదు నేటికి కూడా. కానీ చాలామంది బాధపడటం వాస్తవం. అంత గొప్ప వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టడం అనేది చాలామంది తెచ్చిచ్చారు. ఆయన సలహా సూచనలు తీసుకోకుండా నియంత్రణ పరిపాలించారు. మరి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, తెలుగు జాతి బాగుండాలని ఏదైతే ఆకాంక్షించారో ఆయన కుటుంబ సభ్యులైన కుమార్ జయవీరు రత్నాకర్ చేరటం నిజంగా తెలుగు శక్తి హర్ష వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఒకటే పిలిపిస్తాను, ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులందరూ ఒకటే పిలిపిస్తాను. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు కోరుకుంటే దాడి వీరభద్రరావు గారు మాటలో నడిచి రమ్మని చెప్పి పిలిపిస్తున్నాను, వైసీపీ వీడమని పిలుస్తాను. నిజంగా వీడకపోతే వీళ్ళందరూ ఉత్తరాంధ్ర ద్రోహులని మనం చేస్తాను. ఇవాళ పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్రం పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇవాళ ఎవరు ఇక్కడ రాజధాని కోరుకోలేదు, అభివృద్ధి కోరుకున్నారు, ఉపాధి కోరుకున్నారు. ఇలాంటి ఏమీ చేయకుండా ఈ తన తల్లిని ఓడించారని చెప్పి ఏకైక సాకుతో విజయంగానే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నాశనం చేయ లక్ష్యంతో జగన్మోహన్ గారి పరిపాలన రాజధాని పేరుతో డ్రామా ఆడారు. ఇవాళ మనం చూసాం, 500 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు పెట్టారు. నీటికి కూడా ఏదో సాక్ష్యం పెట్టలేకపోతున్నారు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గురు అమర్నాథ్ గారు ఏదో అనకాపల్లిని విడిస్తే చాలా ఏదో మొన్న చూసాం, ఒక కన్నీటి గర్భమైన డ్రామాలు ఆడారు. నిజంగా ఆయనకి నందేవాడు అని చెప్పి పిలిపిస్తున్నారు ఆయన చేసిన నటనకి. ఈవేళ నిజంగా అనకాపల్లి ప్రజలు ఎవరు కోరుకుంటలేదు. నాడు నువ్వు గెలిచావంటే వీరభద్రరావు గారి వాళ్ళు నువ్వు గెలిచావు తప్ప నీ వల్ల కాదు మనం చేస్తాను. అలాంటి వ్యక్తి కార్పొరేట్ సమాజంలో డిమాండ్ చేస్తాను. మరి మాట్లాడితే కామన్ చేసావు, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ పెట్టారు, ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడావు. అంతలా ఇప్పటికైనా సరే నీ తండ్రి గురునాథరావు నేర్చుకో. నువ్వు కూసురుళ్ళగా పార్టీలు మారే తప్ప అభివృద్ధి చేయలేదు. ఈరోజు ఇదే అనకాపల్లి ప్రజలు నువ్వు ఎప్పుడు పోతావని హర్షించారు. ఇవాళ చూడవని ప్రజలు కూడా నువ్వు వస్తావంటే మా కొద్ది ఈ అమరని చెప్పి మాట్లాడుతున్నారు. అదే నిజంగా నువ్వు అభివృద్ధి చేశావంటే సోమవారం నాడు అనకాపల్లి కానీ లేదా విశాఖపట్నం కానీ ముఖాముఖి చర్చ రాఘవని పిలిపిస్తాం. ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి స్టీల్ ప్లాంట్ని పోతుంటే కనీసం మాట్లాడలేకపోతున్నాం. తమిళనాడు సేలంలో కానీ కర్ణాటక భద్రావతిలో కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. మరి ఇక్కడ నువ్వు పుట్టక ముందు స్టీల్ ప్లాంట్ పుట్టింది. అలాంటి స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే కనీసం స్పందన లేదు, బడ్జెట్ చేసుకుంటారు. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాను, ముఖ్యంగా అమర్ వెనకాల ఉన్న బినామీలు మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తాం. ముఖ్యంగా బుడ్డేపల్లి ప్రసాద్ ఇలా చాలా మంది బినామీలు ఉన్నారు. ఈ బినామీలందరినీ రేపు ప్రభుత్వం మారగానే జైలుకు పంపించి దాడి వీరభద్రరావు నాయకత్వంలో ప్రజలందరూ నడవబోతున్నారు. అంతగా రేపు మొత్తం ఉత్తరాంధ్ర స్వీప్ చేయబోతున్నాం. ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవదు. ఒక వైసీపీ ఉత్తరాంధ్ర కాదు, మొత్తం 175కి 170 స్థానాల్లో జనసేన టీడీపీ పార్టీ కూటమి గెలవబోతుంది. ఇది ఒకటే పిలిపిస్తున్నారు, నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఎలాగైతే పోరాడామో అదే స్ఫూర్తితో నేటి ముందుకు రావాలి. ప్రతి ఒక్క యువత, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రదేవి మరియు సర్వస్వం కావాలి. యుద్ధం చేస్తుంది ఏదో నా కోసమో చంద్రబాబు కోసమో పవన్ కాదు, తెలుగు జాతి కోసం. ఈ తెలుగు జాతికి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. అంతా ఒకటే పిలిపిస్తాను, 5 కోట్ల ప్రజలకి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా, మళ్ళీ జగన్ చేతిలో పెట్టి రేపు మీ ఆస్తులే లాక్కుంటాడు. ఇవాళ మనం కొత్తగా చూసాం, కొత్త చట్టం తీసుకొస్తున్నాడు అంటారు. మన ఆస్తులు అంటే అడిగి పెట్టాలంటే దేశపాపి ఇస్తారండి. ఇది ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. మరి నిజంగా రేపు కానీ మళ్ళీ జగన్ చేస్తే మొత్తం నడువులో పెట్టి మనందరూ లాగేస్తారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. స్వతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర ఎదిగేద్దాం. చంద్రబాబు నాయుడు స్టాండింగ్ ఫామ్ ఇచ్చి 172 గెలిపించి తెలుగు జాతి నిలబెడదాం. అన్న ఎన్టీఆర్ పార్టీకి చావు లేదు చెప్పడానికి వీరభద్రరావు మనం చేస్తాం. జై హింద్. వైసీపీ పతనం మొదలైంది. తల్లిని చెల్లిని ఉద్ధరించలేని నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్ధరించగలవా? మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎం జగన్ రెడ్డిని. ధర్మవరం మీడియా మిత్రులతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల్కం మధుసూదన్ రెడ్డి జిమ్ముకు చేస్తున్నాడు. అంటే ఊరికే పొద్దున లేస్తేనే యూట్యూబ్ లో వ్యూస్ కోసం బిల్డప్లు ఇస్తున్నాడు తప్ప ప్రజలకు పనిచేసింది. గత 5 రోజుల నుంచి ఏదో కండవా చుట్టేసుకొని నేను వైసీపీ అన్నట్టు. ఇంతకుముందు ఎవరైనా వైసీపీ కండవా చూసినావా? ఎవరో చూసి నాకు చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. వైసీపీ కండువా మీరు వేసుకుంటే
నాకు ఎవరైనా చెప్పండి కేతిరెడ్డి ఎప్పుడన్నా ఎప్పుడు వైసీపీ కండవలేదు, ఆయన సొంత వైసీపీ కండవలేదు. అంతా వాళ్ళ జగన్ రెడ్డి అట్లా మోనార్కో, ఈయన అట్లా మోనార్కేడా అంటే నేనే ఇక్కడ రాజు, నేనే రారాజు, నాకు కోట్ ఉంది, మా జగన్ రెడ్డి కన్నా కోట్ లేదు కానీ నాకు కోట్ ఉందేడా అని చెప్పి పెద్ద లైట్ వేసి గుర్రాలు పెట్టి అంటే వాళ్ళ జగన్ రెడ్డి అంతా పైన తిరిగితే హెలికాప్టర్లో ఇక గుర్రాల మీద కూడా తిరిగాడు. మీరు చూశారు లేదో, గుర్రాల మీద ఓ రోజు గుర్రాలు వేసుకొని వచ్చాడు ధర్మారం టౌన్లోకి. గుర్రాలు వేసుకొని ఇట్టించి ఇంటికి అట్టించి అటుకు పోతాడు. ఆడ సాయిబాబా కుడతావా 2 బోట్లు ఉంటాయి, ఆ బోట్ ఎక్కుతాడు. అట్టించి మళ్ళీ బోట్ ఎక్కి ఆ లైట్ హౌస్లోకి వెళ్తాడు, ఆ గుర్రాల కొండలోకి వెళ్తాడు. ఇప్పుడు ఏదో నాకు ఎవరో చెప్పడం ఏమంటే ప్రజలు ఇంతకుముందు అనేవాళ్ళు బా ఆడ లైట్ వేసిట్టాడు సార్, ఆ లైట్ కనపడేది సార్ గుర్రాల కొండ అని చూపించింది ఇంతకుముందు నాకు ఒకసారి. ఇప్పుడు ఏమో సార్ గుర్రాలు కనపడలేదు, లైట్ కనపడలేదు సార్, ఏమో ఒక 2-3 నెలలు అయిన సార్ మొత్తం అన్ని ఆఫ్ చేసేసినారు, ఏమైందో గుర్రాల కన్నా సరిగ్గా కనపడలేదు సార్ అంటున్నారు. అంటే నువ్వు చెప్తున్నా చూడు, ఇప్పుడు తెలిసిపోయింది అంటే నా కథ అయిపోయింది, ఇంక నేను తిరగాల ప్రజల్లో అని చెప్పేసి వాళ్ళ జగన్ రెడ్డికి ఎట్లా అర్థమైందో ఈ కేతిరెడ్డి కూడా అర్థమైందా? అంత సూట్ కేసులు కూడా సర్దుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రాసెస్ అందులో భాగంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీల నాయకులను వాళ్ళలో ఉండే బలహీనతలను ఆసరాగా తీసుకుని ఎమ్మెల్యే లబ్ధి పొందినాడు. అవును, ఈసారి కూడా అదే ప్లాన్ లో ఉన్నాడు అనేది ఒక భావన. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల బలహీనతలతో ఎమ్మెల్యే తీసుకుని గెలిచాడు. ఈసారి అదే ఇదిగా ఉన్నాడు. నాకు కూడా అదో చెప్పారు, బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పేసి. ఈ ప్రతిపక్షంలో మా వాళ్ళు కొద్దిగా అంటే మా మిత్రపక్షాలు కొద్దిగా ఈ మధ్యకాలంలో ఏదో ఈ స్టేట్మెంట్ దాన్ని చూసి బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పారు. కానీ మామూలుగా మీరు మనం అంటారు సినిమాలో డైలాగ్ ఉంది, 3 సింహాలు నేను 4వ సింహం అని. అట్లా వీళ్ళందరినీ కలిపేకి నేను ఒకటి ఉండే ధర్మారంలో చెప్తుంది ఇంతకుముందు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ విధంగా చీలనివ్వడో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఈ కేతిరెడ్డి వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను. ఖచ్చితంగా ప్రతిపక్షాలంతా ఏకతాటిపైకి వస్తాం. ఒకవేళ మా మిత్రుల మధ్యలో చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అది సహజంగా ఏ పార్టీలో అంటే డిఫరెంట్ మెంటాలిటీలో డిఫరెంట్ పార్టీలో ఉన్నప్పుడు వారు డిఫరెంట్ భావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి తీసుకొని వస్తాం ధర్మవరంలో. తప్పకుండా అందరూ ఒకటవుతారు. ఏమి కేసిరెడ్డి సంతోషపడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాదు, జరగనివ్వము. కేతిరెడ్డి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరంలో చీలదు. కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా. అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మీద తయారైపోయి ఇతని ఓటమిని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి. ప్రస్తుతం మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు వచ్చినాయి, ఆ పథకాలు ఒక పాంప్లెట్ ప్రజలకు ఇస్తూ ఇంటింటికాడ ప్రచారం కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాను అనేది ఆ పాంప్లెట్ తో పాటు ఇంకో పాంప్లెట్ కూడా ఇస్తే మేలు. ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినాడు, ఎక్కడెక్కడ కొండ కట్టాడు, కొండ మీద కోట కట్టాడు, ఎన్ని స్టీమర్లు ఉన్నాయి, బోట్లు, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంత కంకర ఇది ఎంత ఇసుక దోపిడీ చేశాడు, ఎన్ని భూ కబ్జాలు చేశాడు, ఎన్ని కొండలు మాయం చేశారు, ఎంతమంది కొంపలు కూల్చారు ధర్మవరంలో, ఎంతమందిని కాళ్ళు ఎరగొట్టించినారు, ఎంతమందిని చంపించినారు, ఇవి కూడా తిమ్మలేదు పాంప్లెట్. అవి బేరీజ్ చేసుకొని చిత్రగుప్తుడు అది వేస్తారు ప్లస్లు మైనస్లు. ఇవి అది కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాడు. ఎందుకంటే ఆర్బీఐ దీపం వెళ్తురు ఎక్కువ అయిపోయింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి పని అయిపోయింది, ధర్మవరంలో కేతిరెడ్డి పని అయిపోయింది, కేతిరెడ్డి పని అయిపోయింది. ఇంక ఓటమే, ఇంకా వాళ్ళు సూట్ కేసు సర్దుకొని కూడా రెడీగా ఉంటారు. అది తీసుకొని పోయితే లైట్ తొందరలో. ఇంకంతా వాళ్ళ అనుచర గుణం కూడా వేరే పక్క రాష్ట్రాల్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పుడే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఎటు వెళ్ళాలి మనం ఇంకా 3 నెలల తర్వాత అని. ఇంకా అవన్నీ ఏం లేదు, ఊరికే పాంప్లెట్లు పంచుకుంటారు. కామనే కదా, ఎలక్షన్ దానికి ఏదో ఒకటి పంచాలా. ఊరికే పోతే ఎప్ప వచ్చినాం ఎంతకంటారు. ఇంతకుముందు అయితే యూట్యూబ్ పెట్టుకో ఇట్లా పోతాండి ఏ పని చెప్పదు అండి. ఇవాడు ఏం లేదు, ఎప్ప అడుక్కోవాలి ఇప్పుడు ఓటేయండి అని. ఇంకేదో ఒకటి అడుక్కోవాలనుకున్నాడు, ఏదో పేపర్లు కూడా ఏదో ఒకటి ఇస్తాడు. ఏమో వచ్చే ఎన్నికల్లో వైసీపీని తిప్పికొట్టాలి. మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ పిలుపు. ఈ రోజు విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా అమలు పరుస్తామని అన్నారు. చెప్పేసి 15,000 చెప్పిన చదువుకున్నటువంటి పిల్లలకి, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి 1,500 చెప్పిన మహాశక్తి ద్వారా ఇవ్వాలన్న ఇదొక పథకం మేము మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీని మీద కూడా ప్రజలకు
అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ రా కథలరా అనే ప్రోగ్రామ్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా యువగలం ద్వారా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ లక్ష్యంగా మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి, ఇండస్ట్రీస్ ఏ విధంగా మనం ఆహ్వానించాలి, ఇండస్ట్రీ సమ్మిట్ ద్వారా ఎలా ఇండస్ట్రీలు పెట్టించాలి, వాటికి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలని మీరు అందరూ కూడా గమనించాలి. గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రీలు తగిలేశారు. లూలు గ్రూప్ ను తగిలేశారు. లూలు గ్రూప్ ను ఎందుకు తగిలేశారంటే కేవలం కమిషన్ కోసమే. అలాగే జాకీని తగిలేశారు. జాకీని ఎందుకు తగిలేశారు? వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే. అలాగే అనేక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద మిథున్ రెడ్డి గారు వెళ్ళి పార్లమెంట్ లో ఆ 40 ఎకరాలు ల్యాండ్ స్కామ్ అంటే వాళ్ళు ఇమీడియట్ గా ల్యాండ్ సరెండర్ చేసి ఆడబడి వెళ్ళిపోయారు. మల్టీనేషనల్ కంపెనీస్ అంటే దానికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. ఏ మాత్రం ఆలోచన లేనటువంటి పరిణితి లేనటువంటి నాయకత్వంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పరిణితి లేనటువంటి నాయకత్వం, అవగాహన లేనటువంటి నాయకత్వం, ఆ నాయకత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసేటువంటి పరిస్థితి. కనుక యువగలం ద్వారా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ పథకం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాత ద్వారా, అన్నదాత అనే పథకం ద్వారా రైతులకు 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాలని ఇదొక పథకాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, అదే ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని, ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీలుంటే దాన్ని బట్టి భవిష్యత్తులో అది ఫ్రీగా మార్చాలని కూడా ఆలోచనతో ఇది ఇంటింటికి నీరు అని చెప్పేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పూర్ టు రిచ్. జనరల్ గా పూర్ టు రిచ్ అంటే ఈరోజు చాలా మంది వెనకబడినటువంటి వారు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఏ విధంగా వాళ్ళకి ఒక స్థాయికి తీసుకురావాలి, ఏ పథకాల ద్వారా వాళ్ళకి ముందుకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఒక ఆలోచనతో పూర్తి రీచ్ అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సూపర్ 6 లో ఇదొక ప్రోగ్రాం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. చివరగా బీసీ రక్షణ చట్టం ఈరోజు మీరు ఒకసారి గమనించాలి. బీసీ మహిళ తరహాలోనే బీసీ మహిళలకి బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావడానికి కూడా ఇందులో శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. ఇది కూడా రేపు రా కదలరా అనే కార్యక్రమంలో ఈ సూపర్ 6 కోసం కూడా ప్రజలకు చైతన్యం చేయాలని ఈ కార్యక్రమం కూడా తీసుకుందామని చెప్పి తెలియజేస్తుంది సోదరులారా. ఇదే కాకుండా జైహో బీసీ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. అన్యాయం ఏ విధంగా అంటే సుప్రీంకోర్టులో మరి 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి వాళ్ళ కోటా ప్రకారంగా అని ఆ రోజు కేసు వేస్తే దాంట్లో వీళ్ళు బీసీ కార్పొరేషన్ ద్వారా గణాంకాలు సబ్మిట్ చేశారు. అంటే ఎంత దుర్మార్గం. దానివల్ల ఏమైందంటే ఆ కేసు పోయి 24%కే వచ్చింది. అసలు సుప్రీంకోర్టులో ఏమని వచ్చిందంటే బీసీ కార్పొరేషన్ ద్వారా కాదు, మీరు గణాంకాలు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి. బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఆ గణాంకాలు ఇవ్వలేదు కనుకనే ఆ 34% కాస్త 24%కి వచ్చింది. ఆ 24% వల్ల ఏమైందంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఈ రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారు 16,000 మంది కోల్పోయారు. అటు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అలాగే లేకపోతే ఈ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా కావచ్చు. కనుక ఒకవైపు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి వాళ్ళు నట్టేట ముంచుతున్నటువంటిది ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోచుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో మీకు 10వ తారీఖునే బొబ్బిలి మన ప్రాంతానికి వచ్చే బొబ్బిలి ఉందన్నమాట. ఈ స్కెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. స్కెడ్యూల్ టోటల్ పార్లమెంట్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం. నిన్నటి వరకు ఒకటి స్టార్ట్ అయింది, మిగతావి మన ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. అందుకనే ఈరోజు నేను భువనేశ్వరి గారు ప్రోగ్రామ్ వల్ల మేము పెట్టలేకపోతాం, మీకు మొత్తం స్కెడ్యూల్ అది పెడతాను. నమస్కారం. అన్ని కూడా వీళ్ళు ఆ కేటాయింపులు లేకపోవడం వల్ల బీసీలకు చాలా అన్యాయం జరిగింది. ఆ కేటాయింపుల మీద కూడా ప్రజలకు అవగాహన తెచ్చి రా కదలరా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను అవగాహన తెచ్చి ఈ దుర్మార్గ పాలన అంతం అందించడానికి మరి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.